పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో కంటిన్యూస్గా నాన్ స్టాప్గా బీఆర్ఎస్కి సంబంధించి ఒక స్ప్లిట్ అనేది ఉండబోతుంది. చాలా కీలకమైనటువంటి నేత హరీష్ రావే బీజేపీ వైపు వెళ్తారు అనేది ఎప్పటి నుంచో వస్తోంది. ఈ మధ్య కాలంలో అది చాలా పీక్ స్టేజ్కి కూడా చేరుకుంది కదా. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఇలాంటి నిందలు చాలా కాలం నుండి ఇస్తున్నారు. ఐ నో హరీష్ రావు ఫర్ ద లాస్ట్ పార్టీ పుట్టినప్పటి కంచెలు పనిచేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారి తర్వాత ఆ రోజుల్లో లోపల 24 గంటలు పనిచేసిన నాయకుడు హరీష్ రావు. అర్థమైంది కదండి. మేమందరం కూడా నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు, అప్పుడు జాక్ల ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మధుసూదనాచారి గారు, అందరికంటే ముఖ్యంగా డే 1 నుండి కేసీఆర్ గారు ఎమ్మడున్నటువంటి మధుసూదనాచారి గారు కానీ, వీళ్ళందరూ మీ పార్టీ పుట్టించిన వాళ్ళు మేము. కాబట్టి ఇలాంటి నిందలు అధికారం కోసం లొంగి వాళ్ళం కాదు మేము. కాబట్టి హరీష్ గారి మీద ఇలాంటి నిందలు కేవలం స్వయం తృప్తి కోసం, వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అప్పుడప్పుడు ఇట్లాంటి చేస్తారు. కాబట్టి హరీష్ రావు గారికి తెలిసినంత అవగాహన నీళ్ళ సమస్య పైన ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకి. రేపు వీరోచితమైనటువంటి పోరాటాలు చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి ప్రతి ఇష్యూలో ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. మేము రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నాడు, ఇప్పుడే ఎందుకు మేము లెట్ అస్ గివ్ టైం అని మేము ఆగినాం. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన గడతన్న తుమ్మిడి గడప తట్టని మట్టి తీయలేదు ఇప్పటివరకు. గోదావరి నదీ జలాలు, కృష్ణా నదీ జలాల పైన ఇంతవరకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర సరైన రీతిలో వాదిస్తలేరు. ఇవన్నీ ఇష్యూస్ని ఒక్కొక్కటి మీరు రేకప్ చేస్తాం, ఉరికే కూర్చుంటాం మేము. ఇలా కృష్ణా నది దురదృష్టవశాత్తు ఎల్నినో వల్ల కరువు వస్తే మంచినీళ్ళు దొరకవు. మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాద్ మహానగరానికి. మాకున్నంత అవగాహన వాళ్ళకి ఎందుకు ఉన్నదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి? వీళ్ళిద్దరు పర్మిషన్ తీసుకొస్తామన్నారు. ఇంతవరకు పర్మిషన్ కాదు, రావు అవి. అందుకోసమే కేసీఆర్ గారు ఎందుకు మేడిగడ్డ దగ్గర కట్టమండి. మేడిగడ్డ దగ్గర ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రిపేర్లు చేయక ఇలా నీళ్ళని మనం నిలుపుదల చేయలేకపోయినాం. నీళ్ళని సముద్ర పాలైనాయి. వితిన్ 6 monthsలో మేడిగడ్డ రిపేర్ చేసి ఉన్నట్టయితే ఇదే రేవంత్ రెడ్డి కరువు కాలంలో ఇలా నీళ్ళు ఉపయోగపడు. రేపు ఎల్నినో వల్ల దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు వర్షాలు పడకపోతే హైదరాబాద్లో 1 కోటి జనాభాకు స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం దీని ఎఫెక్ట్ ఉంటుంది. వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. దురదృష్టవశానికి ఎంత దూరపు ఆలోచన చేస్తామండి. ఇలా మేడిగడ్డ దగ్గర సుందిల్లా అన్నారం కట్టి ఈ ఎండాకాలంలో కూడా నీళ్లు ప్రవహించి ఎండాకాలం మే నెలలో పోయిన నీళ్లు సముద్రం పాలు. అవి ఎందుకు నీళ్లు వస్తాయన్నది మేము అవగాహన చేసుకున్నాం. గడిచోర్లి తర్వాత మన దండకారణ్యంలో అన్ని మట్టి దిబ్బలు వర్షాకాలంలో నీళ్ళంతా నల్లవు అయి ఎండాకాలంలో ఊజౌట్ అవుతాయి, బయటకు వస్తాయి. మన దీనిలాగా ఏది స్పాంజ్ నీళ్ళు పడితే మన స్పాంజ్తో చేసి నీళ్లు పిండుతాం కదండి, అలాంటి గుట్టలు దండకారణ్యంలో. ఎందుకు ఎండాకాలంలో కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ప్రవహిస్తాయి? ఈ తెలుగుతక్క సన్యాసులకు ఎవరికి తెలివై విభేదించే వాళ్ళకి. అన్ని నీళ్ళు ప్రవహించిన ఎండాకాలంలో మే మాసంలో దండకారణ్యంలో గడిచోర్లి మహారాష్ట్ర ప్రాంతాల లోపల వర్షాకాలం పడ్డ వర్షపు నీళ్లు ఆ మట్టి గుట్టలలో ఉంటాయి. అవి ఎండాకాలం సూర్యరశ్మికి అవన్నీ కూడా జారి బయటకు వస్తే ప్రాణహిత, ఇంద్రావతి నదులు ప్రవహిస్తాయి. ఆ నీళ్లను ఒడిసి పట్టుకోవాలని చెప్పి అక్కడ మేడిగడ్డ కట్టం, కింద సీతమ్మ సాగర్ కట్టం. ఇవాళ ఆలిమెట్టి ప్రాజెక్టు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో, 1,00,000 కోట్లు ఒక భూసేకరణ కోసమే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మనం మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 70,000 కోట్లు కాలేదు, 1,00,000 కోట్లు ఒక భూసేకరణకే ఖర్చు పెడుతున్నాడు ఇవాళ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, కేవలము 5 మీటర్ల ఎత్తు పెంచడానికి. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రజలకు వాళ్ళకు ఆకలింపు అయి ఉన్నారు ఈ ప్రజలు. కాబట్టి ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరము. తెలంగాణ సమస్యల కోసం, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం
మాకు పార్టీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.